ఈ కొబ్బరి పాల లడ్డూకి ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏం కావాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వులు, కావలసినంత బెల్లము, జీడిపప్పు, గుమ్మడి గింజలు, బాదం పప్పు, అవిసె గింజలు, వాల్నట్స్, పల్లీలు, నెయ్యి, కొబ్బరి, మెయిన్ కొబ్బరి, దీనికి యాలకుల పొడి తగినంత తీసుకున్నాం. ఫస్ట్ మనం వచ్చేసి కొబ్బరిని మనము మిక్సీ పట్టేసిద్దాం పాల కోసం. ఎస్, అంతలోపు నెయ్యి వేసేసి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాం. ఎక్కువ అవసరం లేదండి, ఒక 1.5 టీ స్పూన్ అయితే చాలు. అన్నీ ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్నాము. కొంచెం హీట్ అవ్వనివ్వండి. మొత్తం డ్రై ఫ్రూట్స్ అనేది తెచ్చేసారు, కలర్ఫుల్ ఉంటుంది రెసిపీ. ఎస్, అసలు దీని కొబ్బరిలో ఉన్న బెనిఫిట్స్ చాలా బాగుంటాయండి. కొబ్బరి అసలు ఎంత పవర్ఫుల్ అనేది ఎవరికి తెలియట్లేదు. మెయిన్ ఒక చిన్న స్టోరీ అనమాట. ఏంటంటే శివుడు ఒక అందరినీ ఏదిస్తే దేవుడు తొందరగా మనల్ని కనకరిస్తాడు అని చెప్పేసి ఒక చిన్న టెస్ట్ ఉంటుంది అనమాట. ఆ టెస్ట్లో ఒక భక్తుడు ఏం చేశాడంటే, నేను ఏమి ఇవ్వగలను నీకు అని చాలా తీసుకొచ్చేసింటాడు అనమాట. ఏవేవో మంచి గంగా నీరు, కాశీ నుంచి వాటర్ తేవడం కానీ, ఇంకా విభూది, ఇవన్నీ తెచ్చిస్తుంటాడు అనమాట. ఇవన్నీ ఏవి ఇచ్చినా కూడా దేవుడు నాకు ఏవి కూడా ఇవన్నీ ఇష్టం లేదని రిజెక్ట్ చేస్తుంటాడు. మీకు ఏది ఇష్టం స్వామి, నాకు అసలు మీ కోరిక ఎలా తీర్చేది, నేను మీ భక్తికి నేను ఎలా తీసుకోవడం అని చెప్పేసి చెప్తాడు. చెప్తే శివుడు ఏం చెప్తాడంటే, కొబ్బరి, నారికేలం అంటారు అనమాట. నారికేలము అన్నిటికన్నా నాకు ఇష్టమైనది అని చెప్తాడు. ఓకే, అంత ఇష్టమైన దాన్ని అసలు జనాలు ఎందుకు ఇంత అవాయిడ్ చేశారు నాకు అర్థం కావట్లేదు. దేవుడు కొట్టేసినారు కొబ్బరికాయ, అక్కడే పెట్టేసి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏం బెనిఫిట్స్ అని చెప్పేసి, కానీ ఒకసారి ఇంటికి తీసుకొచ్చిన ఒక ముక్కని మీరు ఇలా యూజ్ చేసి చూడండి, దీంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో మీకు తెలుస్తుంది. ఓకే, ఏంటంటే దీని నుంచి పాలు తీస్తాం మనము. పాలు తీసిన తర్వాత బెల్లం కరగబెట్టేసి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసిన తర్వాత లడ్డు మిక్స్ చేసేస్తామండి. ఓకే, బాదం, అవిసె గింజలు, దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వులు, పల్లీలు, వచ్చేసి గుమ్మడి గింజలు, కాజు, అన్నీ వేసేసినాయి కదా, డ్రై రోస్ట్ చేసుకుందామా. అలా చెప్తే శివుడు ఏం చేశాడంటే, అలా చెప్పడం వల్ల కొబ్బరి అన్నిటికన్నా నాకు ఇష్టమైనది అని చెప్పేసి చెప్తాడు అనమాట. అందువల్ల అవును, కొబ్బరికాయ కొడతాము. దేవుడు అంత ఇష్టపడ్డది ఎందుకని ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు కూడా. దేవుడు ఇంత ఇష్టపడుతుందంటే దాంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయని ఆలోచన చేయండి. దేవుడు మన కోసమే, ఆయన ఏది చేసినా మన కోసమే, మన కోసం ఇంత మంచి ఫుడ్ని ఇచ్చిండు. అన్నిట్లలో నాకు తెలిసినంత వరకు అయితే మా తాతగారు చెప్తారు, మా తాతగారు ఆయుర్వేదం చేస్తాడు అనమాట. తను ఇట్లాంటి చిన్న చిన్న కాళ్ళ నొప్పులు కానీ ఇట్లాంటి వాటికి మెడిసిన్ ఇస్తాడు ఆయుర్వేదంతో. చాలా యూజ్ అవుతుంటుంది అనమాట. మా తాతగారు చెప్పారు ఇది. ఇట్లా చేయడం వల్ల పిల్లల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చిన్న ఏజ్ నుంచి చూసుకుంటే, ఫస్ట్ చిన్నపిల్లల్ని తీసుకున్నట్లయితే వాళ్ళ మేధాశక్తి చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకొకటి బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. దీంట్లో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అన్నీ ఉంటాయి, కావాల్సినంత ఉంటాయి. మనము నాన్ వెజ్ తీసుకున్నట్లయితే చికెన్, మటన్ వీటిని తీసుకున్నట్లయితే చికెన్, మటన్లో ఉన్న విటమిన్స్ కన్నా కొబ్బరిలో 444 క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంత పవర్ఫుల్, అంటే 6 రెట్లు ఎక్కువ నాన్ వెజ్ కన్నా, అంత పవర్ఫుల్. మీరు మ్యాక్సిమం వీక్లీ వన్స్ అలా చికెన్ తెచ్చుకోండి, ఖచ్చితంగా తినాలని రూల్ ఎట్లా పాటిస్తారో ఫస్ట్ అసలు అందరు దాన్ని అవాయిడ్ చేసి డైలీ ఒక లడ్డు తినండి. మీ బోన్స్ ఎంత స్ట్రాంగ్ అవుతాయో, ఎంత స్ట్రాంగ్ అవుతుంది, ఎంత హెల్దీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే దంత సమస్యలు ఉంటాయి కదండి, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఫేస్ కూడా చాలా గ్లో వస్తుంది కొబ్బరి రోజు తినడం వల్ల. చాలా మంది అంటుంటారు చిన్నపిల్లల్ని తింటుంటే తినొద్దు, కొబ్బరి దగ్గు వస్తుంది, అలా అది రాంగ్ అండి అసలు. ఎందుకంటే పూర్వకాలంలో ఒక కొబ్బరికాయ కొడితే అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఉండేరు కదా, అందుకని చెప్పేసి తలా కొంచెం కొంచెం పిల్లలు తీసుకెళ్తే ఏం మిగలకపోతుండే అనమాట. అందుకని చెప్పేసి చిన్న ట్రిక్ యూజ్ చేసారు.
దాకా మనం కొబ్బరి మిక్సీ పట్టేస్తాం. సో వాటర్ వేస్తాం. ఓకే. సో ఇప్పుడు 10 మందికి కాదు, మీరు లక్షల మందికి చెప్తున్నారు. థ్యాంక్ యూ. అందరికి యూజ్ కావాలని అనుకుంటున్నాను నేను. తప్పకుండా. ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళకి అలా బేబీ గ్రోతింగ్ కి, దానికి బ్లడ్ సర్క్యులేషన్ కి చాలా రిలీఫ్ ఉంటుంది. వాళ్ళకి కాల్షియం టాబ్లెట్స్ ఇస్తున్నారు ఇప్పుడు, కాల్షియం ఐరన్, అవి రెండు వాడాల్సిన అవసరం లేదు మాక్సిమం. ఈ కొబ్బరి లడ్డు డేకి 1 కొబ్బరి లడ్డు డైలీ 1 తీసుకుంటే చాలండి. వాళ్ళకి కావాల్సినంత ఐరన్, కాల్షియం, మాగ్నీషియం అన్నీ ఉంటాయండి. అన్నీ వచ్చేస్తాయి. టాబ్లెట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మాక్సిమం. నేను మా 2 పాపలకు కూడా నేను అసలు ఏం యూజ్ చేయలేదు, అసలు హాస్పిటల్కే వెళ్ళలేదు. 9 months డెలివరీకి వెళ్ళాను అంతే. ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ డే వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నాను. ఆ తర్వాత అసలు ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు నేను. జస్ట్ 5 months లో ఒకసారి స్కానింగ్, 9 months డెలివరీ అంతే. అంత బాగుంటుంది దీని బెనిఫిట్స్ అనేవి. ఓకే. సో వేయిపోయినంటారా ఇది? దీన్ని మనం మిక్సీ పట్టేసుకున్నాం. ఓకే. నువ్వులు కూడా చాలా మంచిది హెల్త్కి. అన్ని ఇందులో అన్ని ప్రతి ఒక్కటి కూడా చాలా బెనిఫిట్స్, కావాల్సినంత కాల్షియం, ఐరన్ అన్నీ ఉన్నాయి. సో మీరు అసలు ఏమేమి తింటూ ఉంటారండి డైలీ? మీ మెనూ ఏంటి? మార్నింగ్ లేవగానైతే బాదం, పిస్తా ఇవి డ్రై ఫ్రూట్స్ తినేస్తాము. స్నాక్స్ వచ్చేసి టిఫిన్, బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంకా అంటే ఖచ్చితంగా ఇవి ఉండాలని ఏం లేదు. దోశ, ఇడ్లీ అన్ని రొటీన్. ఇంకా లంచ్లోకి అయితే వెరైటీస్ ఉంటాయి అన్నమాట. నల్లేరు లాంటివి, చింత చిగురు అట్లాంటి కర్రీస్ వెరైటీ ఉంటాయి అన్నమాట. దీన్ని కొంచెం ఎక్కువ మరీ మిక్సీ పట్టని అవసరం లేదండి. దీన్ని నార్మల్గా గ్రైండ్ అయితే చాలు. ఓకే, పర్ఫెక్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలండి మనం? ఫస్ట్ దీన్ని బెల్లం కరిగించాలి, పాకం. బెల్లం వేసేసి కొంచెం అది కరగడానికి వాటర్ వేసేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు. బెల్లం మంచిగా మరుగుతుంది కదండి, దీంట్లో కొంచెం యాలకుల పొడి యాడ్ చేసేస్తున్నాను ఫస్ట్. ఎంత హాఫ్ టీ స్పూన్ అయితే చాలండి. మరీ ఎక్కువ వేసినా కూడా పిల్లలు ఆ ఫ్లేవర్ ఇష్టపడరు కొంతమంది. హాఫ్ టీ స్పూన్ అయితే చాలు. దీనివల్ల చాలా టేస్ట్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది. ఆల్మోస్ట్ వచ్చేసి మనం కొబ్బరి యాడ్ చేసేస్తున్నాం. స్వీట్ టేస్ట్ దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడం కోసమని చిటికెడు, ఎక్కువ అవసరం లేదండి, చిటికెడు సాల్ట్ అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు మరి. దీంట్లో మీరు డేట్స్ వేయట్లేదా? వేయట్లేదండి. అంటే కొంతమంది పిల్లలు ఇష్టపడతారు, కొంతమంది ఆ ఫ్లేవర్స్ తాగితే దాన్ని తినడం అవాయిడ్ చేసేస్తారు అనమాట. అలా కాకుండా నార్మల్ ఉన్నవే టేస్ట్. ఇప్పుడు
కాల్షియం ఇవన్నీ దీంట్లో దొరుకుతున్నాయి కదండి. ఇంకా అందువల్ల నేను కొన్ని తీసుకోలేను అనమాట. డేట్స్ వేయడం వల్ల ఏంటంటే అది కూడా స్వీట్ ఇస్తుంది కదండి. అది కూడా మనం బెల్లం యూజ్ చేయకుండా డేట్స్ యూజ్ చేసుకోవచ్చు. నేను దాన్ని ఆ టేస్ట్ అనేది మా పాప వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి వాళ్ళు ఉంటారని చెప్పేసి నేను ఇలా తయారు చేశాను. నేను ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసేసిన తర్వాత రౌండ్స్ బాల్స్ కట్ చేయడం తొందరగా అయిపోతుంది. రిస్క్ పని ఏమి ఉండదు. ఎంత మంచిదో మీకు చెప్పాను నేను. నాన్ వెజ్ కన్నా కూడా 6 రెట్లు ఎక్కువ. అంటే ఎంత హెల్దీ ఫుడో. వీక్లీ వన్స్ నాన్ వెజ్ తినాలి పక్కా అనుకునే వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయండి. ఫస్ట్ దీని మీద ఇంట్రెస్ట్ చూపించండి. దీంట్లో బెనిఫిట్స్ మీకు తెలిసిన తర్వాత మీరే చేయించుకుంటారు. బెనిఫిట్స్ అని కాదండి, టేస్ట్ కూడా అదిరిపోద్ది అసలు. నేను తిన్నాక ఫీలింగ్ ఎట్లుంటుందో మీరు చెప్పండి. ఒక పెద్ద కొండకి విజిలేస్తే ఎంత హాయిగా ఉంటుందో నేర్చుకోండి మీరు. అంత ఫీలింగ్ ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. సో 2 minutes ఆగండి. 2 minutes తర్వాత ఉండలు కట్టేసి కొబ్బరి పాల లడ్డు ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. షూర్ అండి. సో చూస్తున్నారు కదా, కొబ్బరి పాల లడ్డు రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూస్తే. కొబ్బరి పాల లడ్డు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, బాదం పప్పు, వేరుశనగ పప్పు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, వాల్నట్స్, నువ్వులు, కొబ్బరి ముక్కలు, బెల్లం, నెయ్యి. కొబ్బరి పాల లడ్డు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి అందులో వాల్నట్స్, బాదం పప్పు, అవిసె గింజలు, నువ్వులు, వేరుశనగ పప్పు, గుమ్మడి గింజలు, జీడిపప్పు వేసి వేయించి మిక్సీ పట్టించి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో బెల్లం, కొద్దిగా నీళ్లు పోసి అందులో యాలకుల పొడి, కొబ్బరి పేస్ట్, అలాగే మిక్సీ పట్టించుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమం వేసి కలిపి చిన్న చిన్న లడ్డూలాగా చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, కొబ్బరి పాల లడ్డు రెడీ.